దేవుని వాక్యం చదువుకుందాము. నిర్గమాకాండం 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము మొదటి నుండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదనని అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందామని. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా నీ పాద సన్నిధి మాకు దయచేసినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసుని మా మధ్యకు క్షేమంగా తీసుకువచ్చి బలపరచి మీరు ఇచ్చిన సందేశముకై స్తుతులు చెల్లిస్తున్నాం. మరి కొంత సమయము నీ సన్నిధిలో ఆశిస్తున్నాం తండ్రి. నీ వాక్యమును చదువుకొని ఉన్నాము. నీ వాక్యము ద్వారా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. ఈ రాత్రి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చించండి, మనుష్యుని మరుగుపరచండి, కొన్ని ఆత్మలను రక్షించమని, మీరే మహిమ ఘనత ప్రభావము పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినమంతా మరి వలె ప్రభు పాదముల యొద్ద కూర్చొని ఎన్నో ఆత్మ సంబంధమైన సత్యములను నేర్చుకొని మేలు పొందే భాగ్యమును దేవుడు మనకు దయచేసినందులకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం.
దేవుడు తన దాసుని మన మధ్యకు క్షేమంగా తీసుకుని వచ్చి ఆయన చేతిలో బలముగా వాడుకొని మనకిచ్చిన మంచి సందేశమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయమున మనం చదువుకున్న లేఖన భాగం మనమందరము బాగుగా ఎరుగున్న లేఖన భాగమే. ఈ అధ్యాయానికి నేను ఒక పేరు పెట్టుకున్నా. నేనే కదలే, అక్కడున్న పేరే అది. 2వ వచనం అండి. 3వ అధ్యాయము 2వ వచనం. నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. దైవ ప్రత్యక్షత అని నేను పేరు పెట్టుకున్నానండి. ఏంటి? దైవ ప్రత్యక్షత. మోషే మిద్యాను దేశములో మామ మందను మేపుతూ ఉన్నాడండి. ఇప్పుడు 40 సంవత్సరాలు అయి ఉంటుంది ఆ మందను మేపటం ప్రారంభించి. ఆ వచనం చదువుతుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో అక్కర్లేదులయ్య, మోషే ఐగుప్తుల సకల విద్యలందు అభ్యసించి మాటల యందును కార్యముల యందు ప్రవీణుడండి. సకల విద్యలు అభ్యసించిన వాడు, ప్రవీణుడు, అంతఃపురములో పెరిగినవాడు, రథాల మీద గుర్రాల మీద స్వారీ చేసినవాడు, సైన్యాన్ని నడిపించినవాడు, గొర్రెలు కాస్తూ ఉన్నాడండి. అడవిలో గొర్రెలు కాస్తూ ఉన్నాడండి. ఆ సంగతి తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. ఇక అది ఆఖరి రోజేమో నాకైతే తెలియదు సరిగా. మోషే యథాప్రకారంగా మందను మేపుకోవటం తోలుకు వెళ్ళాడు. ఒక వింత చూశాడు. పొద మండుచుంది, కానీ పొద కాలిపోలేదు. పొద మండుచుంటే ఏం కావాలి? వస్తగా పొద కాలిపోవాలి, కానీ పొద కాలిపోలేదు. ఆ వింత చూస్తానికి మోషే ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాడు, పిలిచాడు, మోషే మోషే, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం కాబట్టి నీ చెప్పులు విడు. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఇశ్రాయేలులు వారి బాధ నేను చూసి ఐగుప్తు దేశంలో వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. వారి మొర నేను విన్నా. ఐగుప్తు దేశము నుండి విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నడిపించుటకును నేను దిగివచ్చి ఉన్నాను అన్నాడండి. ఐగుప్తు దేశము నుండి విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను, రా, నేను నిన్ను ఫరో ఎద్దుకు పంపిస్తా అన్నప్పుడు మోషే ఎన్నో 7 విధములైన సాకులు చెప్పాడు. అయినా దేవుడు మోషేను విడిచిపెట్టలేదు. ఆ మోషే ద్వారానే దేవుడు ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తు దాస్యము నుండి వెలుపలికి విడిపించాడు, నడిపించాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ చదువుకున్న లేఖన భాగము నుంచి ఈ రాత్రి కొద్దిగా సువార్త చెప్పాలని ఆశతో ఆ లేఖన భాగాన్ని నేను చదివానండి. ఈ అధ్యాయంలో చూడండి, 1 దైవ ప్రత్యక్షత మనం చూస్తున్నామండి. 2వది దైవ పిలుపు. మోషే మోషే అని పిలిచాడు కదా. 2వది దైవ పిలుపును మనం చూస్తున్నామండి. 3వది దైవ పరిశుద్ధత. దైవ పరిశుద్ధత. నీవు నిలుసున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం కాబట్టి నీ చెప్పులు ఇవ్వడం ఉన్నాడు కదా. దైవ పరిశుద్ధతను మనం చూస్తున్నాం. ఆ దారిలో
ఈ 40 సంవత్సరాలు చెప్పులు వేసుకునే మోషే నడిచాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు దేవుడు? అది పరిశుద్ధ ప్రదేశం, నీ చెప్పులు ఎందుకు పరిశుద్ధ ప్రదేశమైంది? అక్కడ ఉన్న దేవుడు చెప్పండి, అక్కడ అప్పుడు ప్రత్యక్షమైన దేవుడు పరిశుద్ధుడు. దైవ పరిశుద్ధత మనం చూస్తున్నాం. నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటున్నాడండి. దైవ నిబంధన అని దాని మాటల అర్థం ఏంటంటే, నేను నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ఏం చేశాను? నిబంధన చేశా. ఇప్పటి వరకు దైవ సేవకులు చెప్పిన మాటలు అవే. దైవ నిబంధన మనం చూస్తున్నాం. వారి బాధ చూశా, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. వారిని విడిపించడానికి, వారిని నడిపించడానికి నేను దిగి వచ్చా. దైవ ప్రణాళికను మనం చూస్తున్నామండి. ఏం చూస్తున్నామండి? దైవ ప్రణాళికను చూస్తున్నామండి. 12వ వచనం, నిత్యముగా నేను నీకు తోడై ఉంటా. దైవ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. దైవ వాగ్దానాన్ని మనం చూస్తున్నామండి. 14వ వచనం, దైవ నామం, దేవుని పేరు. నీ పేరేమని అడిగితే నేనేం చెప్పాలన్నప్పుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని చెప్పమన్నాడు. దైవ నామమును మనం చూస్తున్నామండి. 19వ వచనం, ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మును పోనీయడని నేను ఎరుగుదును. దైవ జ్ఞానం లేక భవిష్యత్ జ్ఞానం, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము అంటారండి. అటు తరువాత అతడు మిమ్మను పంపివేయును. దైవ విమోచన. ఆఖరిగా చెప్పండి, దైవ విమోచన. మోషే ఎప్పటిలాగానే మమ్మను తోలుకెళ్ళాడు. పొద మండుతుంది, కానీ పొద కాలిపోలేదు. ఆ పొద ఒకటి ఇశ్రాయేలు జనాంగమునకు సాదృశ్యంగా ఉన్నదండి. ఎలా చెప్పండి? ఇశ్రాయేలు జనాంగమునకు సాదృశ్యంగా ఉన్నది. ఐగుప్తు దేశంలో వారు మహాశ్రమలు అనిపించారు. మొదటి అధ్యాయంలో పేతురు భక్తుడు అన్నాడు, 4వ అధ్యాయం మొదటి పత్రికలో, అగ్ని వంటి శ్రమలు అన్నాడండి. ఏ శ్రమలు? అగ్ని వంటి శ్రమలు. హినప కొలిమి అని కూడా దేవుడు వాడాడు. ఐగుప్తు దేశము ఇశ్రాయేలుకి ఎలాగుంది? హినప కొలిమిలాగా ఉన్నదండి. అగ్ని వంటి శ్రమలు అనుభవించారు. పొద మండుతుంది కానీ పొద కాలిపోలేదు. ఇశ్రాయేలులు ఐగుప్తులో అగ్ని వంటి శ్రమలు అనుభవించారు, కానీ ఇశ్రాయేలు జాతి నశించలేదండి. నశించదు కూడా, నశించదు. రెండవదిగా ఆ పొద మన ప్రభువైన యేసుక్రీస్తు వారికే సాదృశ్యంగా ఉన్నదండి. మన రక్షకుడు శిలువ శ్రమలు పొందాడు, మహాశ్రమ అనుభవించాడు క్రీస్తు ప్రభు. లోకం అనుకుంది ఆయన శిలువలో చనిపోయినప్పుడు ఇక ఆయన పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఇదిగో నేను మృతుడునైతేనే కానీ యుగములు సజీవుడునై ఉన్నాను. మరణము ఆయన బంధించి ఉండట అసాధ్యం. క్రీస్తు ప్రభు పడిన శ్రమలను, శిలువ శ్రమలను ఆ పొద మండుచున్న పొద సూచనగా ఉన్నది, పోలికగా ఉన్నది. మూడవదిగా ఆ పొద సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది. దేనికి? సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది. పెంతెకోస్తు దినమున దేవుని సంఘం ఏర్పడింది, పుట్టినరోజు అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 2000 సంవత్సరాలుగా దేవుని సంఘము శ్రమలు అనుభవిస్తూనే ఉన్నదండి. శ్రమలలో గుండగా దేవుని సంఘం ప్రయాణం చేస్తూనే ఉన్నదండి. అపోస్తల కార్యం 8వ అధ్యాయం చదువుకోండి.
ఆ దినములో సంఘమునకు గొప్ప గొప్ప హింస కలిగెను. రోమా చక్రవర్తులు క్రైస్తవ సంఘమును, దేవుని సంఘాన్ని పాడు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. నీరో అనేవాడు, ఇంకెన్నో ఎంతోమంది దేవుని భక్తులను అగ్నికి ఆహుతి చేశారు, సింహాలకు ఎరవేశారు, హింసించారు, చాలామందిని చంపివేశారు. కానీ రోమ సామ్రాజ్యం పోయింది లేదు. దేవుని సంఘమును హింసిస్తూ వచ్చిన రాజ్యాలన్నీ కూలిపోయాయి, రాజులు కూడా పతనం అయిపోయారు. కానీ 2000 సంవత్సరం సంఘము, చెప్పండి ఆ మాట మీరు చెప్తే బాగా ఉంటుంది. 2000 సంవత్సరాల నుంచి సంఘము శ్రమలలో గుండగా ప్రయాణం చేస్తున్న శ్రమలు సంఘాన్ని కాల్చివేయలేకపోయాయి. శ్రమలు సంఘాన్ని ఇంకా విస్తరింపచేశాయి. 8వ అధ్యాయంలో సంఘము గొప్ప హింసలో ఉన్నదని చూస్తున్నాం. 9వ అధ్యాయంలో సంఘము క్షేమాభివృద్ధి నుండి విస్తరిస్తున్నది అనే మాట చూస్తున్నామండి. ఆ మండుచున్న పొద దేవుని సంఘానికి సాదృశ్యం. హింసల్లో గుండగా, అగ్ని వంటి శ్రమల్లో గుండగా, ఆది నుంచి 2000 సంవత్సరాల వరకు ఇప్పటికీ సంఘం హింసల్లోనే, అగ్ని వంటి శ్రమల్లోనే ప్రయాణం చేస్తుంది. ఆ పొద కాలిపోలేదు. సంఘమును ఎవరు నశింప చేయలేరు. సంఘం అభివృద్ధి చెందుతూనే ఉన్నది. ఆ పొద అసలైన నిజమైన విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించువారు హింస పొందుదురు. నిజమైన విశ్వాసికి, నిజమైన విశ్వాసులకు ఈ లోకంలో ఏమని చెప్పండి? అగ్ని వంటి శ్రమలు ఉన్నాయి. ఆ మాట పట్టుకోవాలి. నిజమైన విశ్వాసి అని వాడానన్నమాట. నిజమైన విశ్వాసులకు శ్రమలు ఉన్నాయి, ఎన్నెన్నో శ్రమలు వస్తాయి. కానీ విశ్వాసులు నశించలేరు. శ్రమలు విశ్వాసాన్ని కాల్చివేయలేవు. శ్రమల్లో గుండగా యోబు ఏమన్నాడు? ఈ శ్రమల తరువాత నేను శుద్ధ సువర్ణగా కనిపిస్తా. శ్రమలు విశ్వాసిని ఏం చేస్తాయి? కాల్చివేయలేవు. ఏం చేస్తాయి? మేలిమి బంగారుగా తయారు చేస్తాయి ఈ శ్రమలు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ యెహోవా దూత అని అక్కడ మనం చూస్తున్నామండి. యెహోవా అని దేవుడు అనే మాటలు మూడు మాటలుగా అక్కడ ఉన్నాయి. ఇంతకీ ఆ మండుచున్న పొదలో మోషేకు ప్రత్యక్షమై మోషేను పిలిచినది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువే. అదేంటయ్యా, మరియమ్మకు పుట్టినప్పుడే కదా యేసు ప్రభు అని ఉంది, అప్పుడు మోషేను పిలిచాడు అంటావేంటంటారేమో. దేవుడు ప్రభువు శాస్త్రులు పరిశీలిత యోహాను సువార్త 8లో నేను అబ్రహాము పుట్టక మునుపే ఉన్నానన్నాడు కదా. మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలనుకున్నాను దినము చూసి సంతోషించాడు. ఆ అబ్రహాముకు 3 ప్రత్యక్షమయ్యారు కదా 2000. ఆ 3లో ఒక ఆయన ఎవరు అనుకున్నా? యేసు ప్రభువే. ఈ మండుచున్న పొదలో ప్రత్యక్షమైనది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. సంసోను తల్లికి తల్లిదండ్రులకు ప్రత్యక్షమైన దేవదూత ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆయన శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడండి. మరియమ్మ గర్భంలో శరీరధారికి లోకానికి రాకముందు ఆయా కాలాలలో ఆయన ప్రత్యక్షమవుతూ మనుషులతో మాట్లాడుతూ వచ్చాడు. ఎరుకో మైదానములో దూషణ కత్తి చేతబట్టుకున్న ఆ సేనాధిపతి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. మండుచున్న పొదలో
మోషేతో మాట్లాడింది క్రీస్తు ప్రభువే. ఏం చెప్పాడు? ఇశ్రాయేలులు బాధ నేను చూశా, ప్రజల బాధ నిశ్చయంగా నేను చూశా, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. విశ్వాసి, ప్రభు చెప్పిన మాట చూడండి, మనకు కూడా అన్వయించుకుందాం, చెప్పుకుందాం. చూడండి, నా ప్రజల బాధ నిశ్చయంగా చూసి తిని. బాధల్లో కష్టాలు ఉన్నప్పుడు మనం ఇలా నిరాశపడిపోతాం. నన్ను అందరూ మర్చిపోయారు, దేవుడు కూడా ఏమంటారు, దేవుడు కూడా మర్చిపోయాడు అని అనుకుంటాం. కాదు కాదు సోదరి సోదరుడా, నీ బాధ నేను నిశ్చయంగా చూశా, నీ దుఃఖాలు నాకు తెలుసు, నీ కన్నీరు నేను చూశా. మన ప్రభువును మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మన దుఃఖాలు ఆయనకు తెలుసు, మన కన్నీరు ఆయనకు తెలుసు, మన బాధలు ఆయనకు తెలుసు. బాధల్లో కన్నీరు దుఃఖం నుంచి విడిపించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నేను ఐగుప్తు దేశము నుండి వారిని విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకును దిగి వచ్చా. ఎందుకు మండుచున్న పొదలో దేవుడు మోషేతో ప్రత్యక్షమై మాట్లాడాడు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకు నేను దిగి వచ్చా. ఎందుకు దిగి వచ్చాడు? చెప్పే కదా, 2 పనులు చెప్పాడండి. ఎందుకు? విడిపిస్తానికి, నడిపిస్తానికి. మరలా చెప్పుకోండి, ఎందుకు? విడిపిస్తానికి, విడిపించే బాధ్యత ఎవరిది? ఇప్పుడే వారిని విడిపించటకును నడిపించటకు నేను దిగి వచ్చా. విడిపించే బాధ్యత ఎవరిది? ఆయనదే. నడిపించే బాధ్యత ఎవరిది? ఆయనదే. ఆ 2 పనులు, ఆయన 2 బాధ్యతలు ఆయన మీద ఎందుకు పెట్టుకున్నాడు? ఎందుకు పెట్టుకున్నాడంటే, ఇశ్రాయేలులు తమ్మంతట తాము ఫరో దాస్యము నుండి తమ్మంతట తాము విడుదల పొందలేరు, వారి వల్ల కాదు. ఈ భీకర అరణ్యములో తమంతట తాము కానాను దేశానికి నడిచి వెళ్ళలేరు. ఆ 2 పనులు వాళ్ళు చేయలేరు, వారి వల్ల కాదు. ఫరో బంధకము నుండి, దాస్యము నుండి తమంతట తాము చెప్పండి విడుదల పొందలేరు. తమ స్వశక్తి చేత వారు కానాను దేశానికి నడిచి వెళ్ళలేరు. కాబట్టి ఆ 2 బాధ్యతలు ఎవరు పెట్టుకున్నారు? నేనే విడిపిస్తా, నేనే నడిపిస్తా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నేనే విడిపిస్తా, నేనే నడిపిస్తా. ఇంకో చిన్న ప్రశ్న అడుగుతా, నడవలేకపోతే ఏం చేస్తాడండి? చెప్పరే, నాకు వినపడలా. భుజాన్ని వేసుకుని ఇంటికి చేరుస్తాడు. ఏం చేస్తాడు? నడవలేకపోతే ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు నడవలేకపోయి నెత్తి పడేసి వెళ్ళిపోయాడు. తండ్రి కుమారుని ఎత్తుకొని మోసుకొని వచ్చినట్లుగా ఉంటుందండి దివ్యోపదేశ కాండములో. ఒక తండ్రి కుమారుని మోసుకొని వచ్చినట్లుగా నేను మిమ్మల్ని మోసుకొని వచ్చా. ఎంత గొప్ప దేవుడు! మానవుని పట్ల ఆయనకున్న ప్రేమ ఎంతో గొప్పదండి. మానవుని పట్ల ఆయనకున్న ప్రణాళిక ఎంతో గొప్పదండి. ఈ పాప మానవుని పట్ల ఆయనకున్న ఆయన హృదయం ఎంత విశాలమైనదండి. నేను విడిపిస్తా. ఎక్కడి నుంచి?
ఫరో దాస్యము నుండి. ఎందుకు ఆయన నేను విడిపిస్తానన్నాడు? ఇశ్రాయేలీయులు తమంతట తాము విడుదల పొందలేరు. ఫరో మీద తిరుగుబాటు చేయలేరు. ఫరో రథ సైన్యాలు గలవాడు. ఫరో సైన్యంతో యుద్ధం చేయలేరు, జయించలేరు. వారి వల్ల కాదు. చూడండి, ఫరో శాసనం చేశారు. హెబ్రీ స్త్రీలు మగపిల్లవాడిని కంటే తీసుకెళ్ళి నీటిలో పారేయాలి అన్నప్పుడు, మా పిల్లల్ని ఎందుకు, మీ పిల్లల్ని ఎందుకు వేయకూడదు అని అన్నవాడు ఒక్కడు కూడా లేడు. ఎందుకు అంటే ఏం చేస్తాడు? పిల్లలతో పాటు మగపిల్లలే కదా, ఆడపిల్లలు కూడా ఏం చేస్తాడు? చంపేస్తాడు. అడిగితే తల్లిదండ్రులు కూడా ఏం చేస్తాడు? చంపేస్తాడు. మోషే ఆ రోజే వెళ్ళాడు ఇశ్రాయేలు చూస్తానికి. ఒక ఐగుప్తు అధికారి ఇశ్రాయేలును కొడితే అమ్మో అన్నాడా, దేవా అన్నాడా, అయ్యో అన్నాడా? కానీ ఎందుకయ్యా నన్ను కొడతా ఉండలా అంటే ఏం చేస్తాడు? నన్ను ఎందుకు కొడుతున్నావంటే ఇంకా ఈ పంత ఏం చేస్తాడు? ఇంకా ఈపు బద్దలు కొడతాడు, ఇంకా అవసరమైతే చంపేస్తాడు. దే ఆర్ హెల్ప్లెస్, దే ఆర్ హోప్లెస్. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు, నిరీక్షణ లేని స్థితిలో ఉన్నారు. తమంతట తాము వారి విడుదల పొందలేని స్థితిలో ఉన్నారు. ఫరో దాస్యము అంత కఠినమైనదండి. ఏంటి చెప్పండి? ఫరో దాస్యము. వారు ఫరో దాస్యము కింద ఉన్నారు. ఈ మాట చెప్పుకొని మనం ముందుకు సాగిపోదాం. ఇశ్రాయేలులు ఫరో దాస్యము కింద ఉన్నారు. ఫరో దాస్యము నుండి ఇశ్రాయేలు తమంతట తాము, ఆ మాట చెప్పండి, ఇప్పుడు దాకా చెప్పాం కదా, విడుదల పొందలేరు, బయటికి రాలేరు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. రోమా 6:17. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని. చాలండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ఈ రాత్రి సువార్త సందేశం అదే. ఇశ్రాయేలీయులు ఎవరికి దాసులు? ఫరోకు దాసులు. ఇశ్రాయేలు ఎవరికి దాసులు అండి? ఫరోకు దాసులు. మరి మానవులు, మీరు అంటే మానవులమైన మనం, అన్ని దేశాల వారు, అన్ని భాషల వారండి. మనిషి అనే ప్రతి వ్యక్తి, బైబిల్ చెప్తున్న గొప్ప సత్యం అదే. మీరు పాపమునకు దాసులయ్యుంటిరి. వారు ఫరోకు దాసులు, మనము పాపానికి దాసులం. ఫరో దాస్యము నుండి వారు తమంతట తాము విడుదల పొంది స్వతంత్రులుగా కాలేరు, బయటికి రాలేరు. అలాగనే పాప దాస్యము నుండి మానవుడా, నీ అంతట నీవు విడుదల పొందలేవు, బయటికి రాలేవు. బైబిల్ చెప్తున్న గొప్ప సత్యం అదే. మానవులు పాపమునకు దాసులైపోయారు. పాప దాస్యము ఎంత కఠినమైనదండి. ఈ పాప దాస్యము నుండి మానవుడు తనంతట తాను బయటపడలేడు, విడుదల పొందలేడని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. అసలు ఈ పాపానికి మానవుడు ఎలా దాసుడయ్యాడు? త్వరగా దేవుని వాక్యం చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము వచనం 21. నీవు నీ కుమారునితో ఇట్లనుము, మనం ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా. చాలండి. నీవు 6:21. నీవు నీ కుమారునితో ఇట్లా, నీవు నీ కుమారునితో ఇలా చెప్పు. ఏమని? మనం ఐగుప్తులో ఫరోకు ఐగుప్తులో
ఫరోకు దాసులము అంటున్నాడండి. మనమంటే ఎవరు? అక్కడున్న వాక్యం బట్టి చెప్పాలి. మనము అని ఎవరితో చెప్తున్నాడు? చూడయ్యా, అక్కడున్న మాటే. ఆహా, ఎవరితో అంటున్నాడు? కుమారుడితో అంటున్నాడు. ఏమని? నా కుమారుడా, మనము ఐగుప్తులో ఫరోకి దాసులమయ్యామంటున్నాడు. మనమంటే తండ్రి ఎవరితో చెప్తున్నాడు? అంటే ఎవరితో? ఎవరైనా అక్కడ ఎవరు దాసులు? మనమంటే మనలో ఎవరు ఉన్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. అంటే ఇక ఎందుకులే, తండ్రి దాసుడయ్యాడు, దాన్ని బట్టి కుమారుడు కూడా ఏమయ్యాడండి? కుమారుడు కూడా దాసుడయ్యాడు. తండ్రి దాసుడు, దాసుడైన తండ్రికి కుమారుడు పుట్టాడు కాబట్టి, తండ్రి దాసుడయ్యాడు కాబట్టి కుమారుడు కూడా ఏమయ్యాడు చెప్పండి? కుమారుడు కూడా దాసుడయ్యాడు. మన తండ్రి ఎవరు? ఆదామండి. ఆదాము పాపానికి ఏమయ్యాడు? దాసుడయ్యాడు. ఆయన సంతానమైన మనమందరం చెప్పండి, మనమందరము పాపానికి దాసులం. ఎలా దాసులం? పుట్టుక ద్వారా దాసులం. బై బర్త్ వీఆర్ స్లేవ్స్ టు సిన్. పుట్టుక ద్వారా మనమందరము పాపానికి దాసులం. రెండవది, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం అండి. 8:34. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో చాలండి. ఎలా దాసుడయ్యారు? ఒకటి, పుట్టుక ద్వారా దాసులం. రెండవది, పాపం చేస్తూ 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 ఏమైపోయాం? దానికి దాసులం అయిపోయాం. నేను ఎప్పుడు సారాయి తాగలేదులేండి నాకు తెలీదు, కానీ తాగేవాళ్ళ మధ్య ఉన్నాను. నేను ఎప్పుడు కూర్చుని ఉండేది నమ్ముకోకముందండి. నా ముందే నా ఫ్రెండ్స్ అంతా తాగేవాడు. కొద్ది కొద్దిగా అనుకుంటారు. ఇక కొద్ది ఏమైపోయింది? ఇక అయిపోయింది భాషలు. ముందు చిన్నగా ప్రారంభం, అదే చివరి రాను ఏమైపోయింది? దాసులం. ఎలాగంటే క్రియల ద్వారా పాపానికి దాసులం అయ్యామండి. పాపము చేయటం ద్వారా చేస్తూ దానికి ఏమైపోయాం? పాపానికి దాసులం అయ్యాము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము వచనము 19 అండి. 2వ పత్రిక 2వ అధ్యాయము వచనము 19. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్ర్యం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయించబడును దానికి దాసుడగును కదా. చాలండి. జయం, ఒకడు దేని ద్వారా జయించబడునో దానికి ఏమయ్యాడు? పూర్వకాలంలో యుద్ధాలు చేసినప్పుడు కొందరు గెలుస్తారు, కొందరు ఓడిపోతారు కదా. ఈ ఓడిపోయిన వారు గెలిచిన వారికి ఏమైపోతారు? దాసులు అవుతారన్నమాట. ఇక్కడ పేతురు భక్తుడు అంటున్నాడు, పాపం మన మీద జయించిందంట. మానవుడు దేని దగ్గర ఓడిపోయాడు? పాపం దగ్గర ఓడిపోయామన్నమాట. పాపం ఏం చేసింది? మనల్ని జయించింది. మనం ఓడిపోయామేమో, పాపానికి దాసులమయ్యాం. పోయిన సంవత్సరం ఓడిపోలా. పాపం మన మీద దాడి చేస్తుంది, కానీ పోయిన సంవత్సరం ఓడిపోలా. పోయిన నెలలో కూడా ఓడిపోలా, నిన్న కూడా ఓడిపోలా. ఇవాళ ఓడిపోతావో లేదో, రేపు గెలుస్తావని నమ్మకం లేదు. ఎప్పుడో ఒకసారి ఏం కావాలి? ఓడిపోతావు. ఇది నీ అనుభవం, ఇది నా అనుభవం. పాపం మనల్ని ఏం చేసింది? జయించింది. పాపం దగ్గర ఓడిపోయాము.
పాపం దగ్గర ఓడిపోయి పాపానికి బానిసలం దాసులం అయిపోయాం. ఆకర్షిస్తుంది, శోధిస్తుంది, వేధిస్తుంది, టెంప్ట్ చేస్తుంది. జయించలేక ఓడిపోయాం, బానిసలం అయిపోయాం. రోమా పత్రిక 7:14 అండి. రోమా 7:14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైన నేను పాపమునకు అమ్మబడితిని అంటున్నాడండి. ఉంటుంది అక్కడ ఆ మాట. అయితే నేను పాపమునకు అమ్మబడి చాలండి. నేను చెప్పండి, పాపానికి అమ్మబడ్డా. పాపానికి అమ్మేశారు మనల్ని ఎవరో. మనల్ని చెప్పండి, పాపానికి మనల్ని ఏం చేశారు? అమ్మేశారు. కాబట్టి మనం ఏమయ్యాం? పాపానికి దాసులం అయిపోయామండి. చాలా సంవత్సరాల క్రితం బాంబే మీటింగ్స్కి వెళ్తే అక్కడ ఆ మీటింగ్లో ఒక సహోదరి, అందరు వెళ్ళినా అక్కడే ఉంటుందండి. అక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు, నిజామాబాద్ ఆ డాక్టర్ గారు, కానీ అక్కడే ఉంటున్నారు ఆవిడగా. ఆ రోజు మీటింగ్ అయిన తర్వాత ఆ సిస్టర్ ఉన్నారు, డాక్టర్ గారు అక్కడే ఉన్నారు. 3 రోజులు చూసినా అక్కడే ఉంది. ఏమా సిస్టర్ ఇక్కడే ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగానండి. పాపం తలకాయ ఉంచుకుంది, బాధపడింది. అమ్మా నాకు తెలీదు నువ్వెవరో, నేను అడిగిన ప్రశ్న నీకు బాధ అయితే నన్ను క్షమించమ్మా, నాకు తెలియదమ్మా అంటే, కాదు బ్రదర్, ఇది డాక్టర్ గారి దగ్గర నేను ఉంటున్నాను అందండి. అది ఒక పెద్ద చరిత్ర అందండి. ఏమ్మా అన్నా, మాది గోదావరి జిల్లా అన్నాడు. మాకు చాలా డబ్బు ఉంది అంది. నా భర్త చాలా మంచోడు అంది. నాకు ఒక దుర్బుద్ధి పుట్టి నా భర్తతో చెప్పి గల్ఫ్కి వెళ్ళి 4-5 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించుకుని వస్తానయ్యా, మన పిల్లలు సుఖంగా ఉంటారంటే, నా భర్త చాలా మంచివాడు, సరేనమ్మా అని చెప్తే ఒక ఏజెంట్ నమ్మి డబ్బు ఇచ్చిందంట. గల్ఫ్లో నేను చూపిస్తాను, ఏజెంట్ పంపిస్తారు కదా అని చాలా 4-5 నెలల దాకా డబ్బులు తీసుకున్నాడు. ఏం మాట్లాడలా. అతను మాట్లాడితే, అమ్మా 4 రోజులు వచ్చి నేను బొంబాయి తీసుకెళ్తాను, 2-3 రోజులు ఉన్న తర్వాత విమానం ఎక్కిస్తాను, నువ్వు రెడీగా ఉండమన్నాడు. అట్టాను వచ్చాడంట అండి. ఒక హోటల్లో పెట్టాడంట. 4 రోజులు అయిపోయింది, ఏం మాట్లాడతలా. వారం అయింది, ఏం మాట్లాడతలా. ఏంటంటే, కాదమ్మా విమానం ఆలస్యమైంది, రేపు ఖచ్చితంగా నేను తీసుకెళ్ళి విమానం ఎక్కిస్తాను, సిద్ధంగా ఉండమన్నాడంట అండి. అన్నప్పుడు రేపు వచ్చాడంట. వస్తూ ఒక వ్యక్తిని తీసుకొచ్చాడంట. కొంతసేపు కూర్చున్నారు. అమ్మా ఇదిగో నిన్ను టికెట్ ఇస్తున్నా అని ఆయనకి ఇచ్చాడంట టికెట్. ఈయన తన కారులో నిన్ను తీసుకుని విమానాన్ని ఆశ్రయాన్ని తీసుకెళ్ళి ఎక్కిస్తాడు, ఇదిగో టికెట్ అని ఆయనకి ఇచ్చాడంట. అయ్యా నువ్వు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కింది, అయ్యా అట్టానే అని చెప్పాడంట. అతను వెళ్ళిపోయాడు, ఏజెంట్ వెళ్ళిపోయాడు. ఇతడు గంట నడిచినా, 2 గంటలు నడిచినా, 3 గంటలు నడిచినా వెళ్ళట్లా. ఏందండి విమానం టైం అయింది కదా అంటుందంట. అయిందిలేమో అంటున్నాడంట. 3 గంటలు నడిచిన ఏందండి అని అమ్మాయి సీరియస్ అంటే, ఎక్కడికి అన్నాడంట. ఎక్కడికి ఏందండి, నన్ను విమానం ఎక్కిస్తానని చెప్పాడు. ఏ విమానం అన్నాడంట. ఏందయ్యా గలుపు అంటే, ఏ విమానం లేదు, ఆయన నేను నాకు అమ్మేశాడు. ఏమన్నాడు? ఆయన నిన్ను నాకు అమ్మేశాడు, నువ్వు నా దానివిక, నా ఇష్టం, నువ్వు పోవటానికి లేదని ఆమె జీవితంతో చెలగాట మాడుతున్నాడు. ఒకరోజు మన సంఘస్థులు వీధిలో సువార్త చెప్తుంటే వింది, అటు ఇటు చూసింది, ఎవరు లేరంటండి. అతడు ఎప్పుడు ఉండేవాడంట, అటు ఇటు చూసింది లేడంట. గబగబ దిగి వచ్చి మన సహోదరుల్లో కలిసిపోయి అక్కడ జీవరత్న గారు ఉన్నారు,
ఆయనతో చెప్పుకుంటే అమ్మ రా మా ఇంటికి అని చెప్పి తీసుకెళ్ళి ప్రభువుని నమ్ముకుంది. మరి ఇప్పుడు ఏమో తెలియదు నాకు. అమ్మ మరి ఇంటికి వెళ్ళొచ్చుగా అంటే, బ్రదర్ నా భర్తగా నా ముఖం చూపించలేనుందండి. నా భర్తకి నా ముఖం చూపించలేనుందండి. ఇక్కడ అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు? నేను పాపానికి అమ్మబడ్డా. మనల్ని ఏం చేశారు? ఎవరో చెప్పండి. పాపానికి అమ్మేయటం ద్వారా మనం ఏమయ్యాము? పాపానికి దాసులమయ్యాము. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము వచనము 20 అండి. 21వ అధ్యాయము వచనము 20. అంతటా ఆహాబు ఏలియాను చూచి, ఏలియాను చూసి, నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుబడి తినా అని పలుకగా ఏలియా ఇట్లా నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకున్నావు. ఇందాకేమో ఎవరో అమ్మేశారు, ఇప్పుడు నీవేం చేశావు? నీ దేహాన్ని, నీ అందాన్ని, నీ బలాన్ని, నీ పరువును, నీ విలువను అంతా ఏం చేశావు? నీవే ఏం చేసుకున్నావు? పాపానికి అమ్ముకున్నావు. పాపము దాస్యం ఎంత ఘోరమైనదండి. పాపం ఎంత భయంకరమైనదండి. జీవితాలు చెరిపివేస్తుంది, కుటుంబాన్ని కూల్చివేస్తుంది, బ్రతుకులు బజారు పాలు చేస్తుంది, మనుషుల్ని పిచ్చోళ్ళు చేస్తుంది, విలువ పోతుంది, పరువు పోతుంది. ఎటు చూసినా కల్లోల కాపురాలు చూస్తున్నాం, నెమ్మది లేని జీవితాలు చూస్తున్నాం, పతనమైన బ్రతుకులు మనం చూస్తున్నాం. దాసులమైపోయాం, పాపానికి దాసులమైపోయాం. ప్రతి మనిషికి ఆశ ఉంటుంది, మానుకోవాలి, ఈ పాపం నుంచి బయట పడాలి అని ప్రతి మనిషికి ఉంటుందండి. నీకు కూడా ఉంది, నాకు కూడా ఉంది. చాలాసార్లు అనుకున్నాం. కానీ పాపానికి అమ్ముకున్నామే, పాపానికి అమ్ముడుపోయామే. మనంతటా మనం పాప దాస్యం నుండి బయటకు రాలేము, మానుకోలేము, మారలేము, బయట పడలేము. ఎవరు విడిపిస్తాడు? ఈ పాపిని ఎవడు విడిపిస్తాడు? నా పాప జీవితం ఎవరు మారుస్తారు? నన్ను ఎవడు బాగు చేస్తాడు? నన్ను చూసి జాలి పడిన వాడు ఎవరు? ఆనాడు దేవుడు చెప్పాడు, నేను దిగివచ్చా. నన్ను చూసి దిగివచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఎవరి కొరకు వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. అయ్యా అమ్మా, పాప దాస్యంలో నలిగిపోతున్న నన్ను చూశాడు. ఆనాడు ఫరో దాస్యంలో నలిగిపోతున్న ఇశ్రాయేలు చూసి దిగి వచ్చిన ఆ దేవుడే, ఆ ప్రభువే నన్ను చూసి, నా పాప స్థితిని చూసి, మనం పొందబోయే నరకం అగ్ని గుండాన్ని ఎరిగిన వాడై, మన జీవితం, మన బ్రతుకు, మన సమస్తం ఎరిగిన వాడై నలిగిపోతున్నాం, కూలిపోతున్నాం, ఏడుచుకుంటున్నాం, దిగజారిపోతున్నాం. ఇంతేనా నా బ్రతుకు అనుకుని ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతుంది. నన్ను చూశాడు. యేసు క్రీస్తు అని పేరుతో ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు వచ్చాడు. ఎవరి కొరకు వచ్చాడు? ఇప్పుడే చదువుకున్నాం కదా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఎవరి కొరకు వచ్చాడు చెప్పండి? పాపుల కొరకు వచ్చాడు. నీ కొరకు వచ్చాడు,
నీ కొరకే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? శిక్షించడానికి కాదు, రక్షించడానికి. పాపదాస్యం నుండి విడిపించటానికి, నీ జీవితం బాగు చేయటానికి వచ్చాడు. నిన్ను పరలోకంలో చేర్చడానికి వచ్చాడు. నిన్ను ఒక నూతన వ్యక్తిగా చేయటానికి వచ్చాడు. ఈ పాపిని చూసి జాలిపడిన వాడు ఒక్కడూ లేడు. ఈ పాపిని చూసి ప్రేమించిన వాడు ఒక్కడూ లేడు. నా బ్రతుకు తెలిస్తే నా ఇంటి వాళ్ళు, నా స్నేహితుడు, అందరూ చీచి అంటారు కదండి. కానీ నా స్థితి ఎరిగి, నా జీవితం అంతా ఎరిగి, నా పాపాలన్నీ ఎరిగి, నా రహస్య జీవితం అంతా ఎరిగి, నా బ్రతుకు అంతా ఎరిగి నన్ను చూసి జాలిపడి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు, పాపుల కొరకు వచ్చాడు. ఈ రాత్రి మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన వచ్చింది పాపుల కొరకే. వచ్చి ఏం చేశాడు? శిక్షించడానికి కాదు, రక్షించడానికి వచ్చాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా నీ నా పాపమంతా మోసుకుపోయాడు. కానరాని లోకం నుండి వచ్చాడు, అత్యున్నతమైన సింహాసనం నుండి వచ్చాడు, ఉన్నత లోకం నుండి వచ్చాడు, మహామహిమ నుండి వచ్చాడు. మహాదేవుడు మానవుడిగా వచ్చాడు. దేవదేవుడు దాసుడిగా వచ్చాడు. ఈ నా పాప భారం మోసుకుపోయాడు యెరూషలేము గవిని వెలుపలకు, ఆ కల్వరి కొండ పైన ఆ రక్షకుడు నీ కొరకు నా కొరకు ఘోరంగా సిలువ వేయబడ్డాడు. ఆయన తలలో ముళ్ళ కిరీటం, ఆయన కాళ్ళ చేతుల్లో మేకులు, ఆయన తలలో ముళ్ళ కిరీటం, ఆయన కాళ్ళ చేతులు, ఆయన ప్రక్కలో బల్లె పొట్టు, రక్తమంతా కాచి రక్షణ సిద్ధం చేసి మరణించి జయించి, మరణం జయించి తిరిగి లేచాడు. రాత్రి చేయి సాపుతున్నాడు, రాత్రి చేయి సాపుతున్నాడు. ఏమని? నా కుమారుడా, నా కుమారి, నీ హృదయము నాకేమో. హృదయం ఇస్తే ఏం చేస్తాడు? నీ పాపాలు క్షమిస్తాడు. హృదయం ఇస్తే ఏం చేస్తాడు? నీ పాప దాస్యం నుండి ఏం చేస్తాడు? విడిపిస్తాడు. హృదయం ఇస్తే ఏం చేస్తాడు? నేను ఒక నూతన వ్యక్తిగా చేస్తాడు. హృదయం ఇస్తే ఏం చేస్తాడు? నీ జీవితంలో ఆనందం ఇస్తాడు. హృదయం ఇస్తే ఏమిస్తాడు? నీకు పరలోకం ఇస్తాడు. హృదయం ఇస్తే ఏమిస్తాడు? చెప్పశక్యమైన ఆనందం ఇస్తాడు. నీ చరిత్ర మార్చేస్తాడు, నీ జీవితం మారుస్తాడు, నీ పాపాలన్నీ క్షమిస్తాడు, నిన్ను పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా చేస్తాడు, నీ పేరు జీవ గ్రంథంలో రాస్తాడు. వచ్చినప్పుడు ఆయన తీసుకువెళ్తాడు. ఏం చేస్తే? నీ హృదయం ఆయనకి ఈ రాత్రి, నీ హృదయం ఆయనకి ఈ రాత్రి. నా కుమారుడా, నా కుమారి, నీ హృదయమును నాకేం అంటున్నాడు. ఈ రాత్రి ఆ యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి విరిగి నలిగిన హృదయంతో ఈ చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభా, నేను పాపిని, నిజంగా పాపదాస్యంలో పడిపోయానయ్యా. మానుకోవాలనుకుంటున్నా, మారాలనుకుంటున్నా, బయటపడాలనుకుంటున్నా, బయటపడలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు. పాపిని నన్ను ప్రేమించావా, నా కొరకు వచ్చావా, నా కొరకు ప్రాణం పెట్టావా, నేను నమ్ముకుంటే నా పాపాలు క్షమిస్తావా, నన్ను రక్షిస్తావా, నా జీవితం బాగు చేస్తావా, నాకు పరలోకం ఇస్తావా? యేసు ప్రభువా, ఈ రాత్రి
నీ పాదాల దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నా. యేసు ప్రభువా, పాపిని నన్ను క్షమించమని చిన్న ప్రార్థన చేయి. నీ పాపాలన్నీ క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నేను ఒక నూతన వ్యక్తిగా చేస్తాడు, పరలోకం ఇస్తాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి క్రీస్తు ప్రభు అడుగుతున్నాడు నిన్ను, నా కుమారుడా, నా కుమారి, నీ హృదయము నాక్యము. ఈ రాత్రి నీ హృదయం క్రీస్తు ప్రభుకి ఇస్తే నీ జీవితం మారుస్తాడు యేసయ్య. నీ పాపదాశను నిలిపిస్తాడు యేసయ్య. నీ పాపాలన్నీ క్షమిస్తాడు యేసయ్య. నేను ఒక క్రొత్త వ్యక్తిగా చేస్తాడు, నీ చరిత్ర మారుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకో. ఇప్పటి వరకు యేసు ప్రభువుని నమ్మక, క్రీస్తు ప్రభువుకు హృదయం ఇవ్వకుండా ప్రార్థనకు వస్తూ పోతూనే ఉన్నావేమో. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభువా, పాపిని నా కొరకు ప్రాణం పెట్టావా, నా కొరకు సిలువ త్యాగం చేసావా, నా కొరకు సిలువలో బలి అయ్యావా యేసయ్యా. ఈ పాద సన్నిధికి వస్తున్నా, పాపి నన్ను క్షమించమని వేడుకో. ఒక నిమిషం సమయం ఇస్తున్నామండి. అలా హృదయంలో యేసు ప్రభువా, నేను పాపిని క్షమించమని ప్రార్థన చేసుకుని యేసు ప్రభువుని నమ్ముకోని ఆశ కలిగిన వారు ఈ రాత్రి, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా, నాకు ప్రభు కావాలి, నాకు రక్షణ కావాలి, నా జీవితం బాగుపడాలని హృదయంలో ప్రేరేపణ ఉన్నవారు మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. బాబు, దేవుడు నిన్ను దీవిస్తాడయ్యా. ఇంకెవరైనా ఉన్నారా? ఈ రాత్రి నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా. అమ్మా, సోదరి, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? మేము ఎవరిని బలవంతం చేయము. ఆ చేతులు దించండి. మేము ఎవరిని బలవంతం చేయం. చెప్పి రమ్మన్నాడు దేవుడు, చెప్పిపోతున్నాం. ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. సోదరి, సోదరుడా, అయ్యా, అమ్మా, నీ కొరకే వచ్చాడు యేసయ్య. నిన్ను ప్రేమించి వచ్చాడు. నువ్వు ఆయన ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించి వచ్చాడు. నువ్వు పాపం చేస్తున్నా, నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు పాపంలో ఉన్న చేయి చాపుతున్నాడు. ఎవరైనా ఉన్నారా ఈ రాత్రి? నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా, నాకు ప్రభు కావాలని, రక్షణ కావాలని హృదయంలో నమ్ముకోవాలని ప్రేరేపణ ఉన్నవారు మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన అండి. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. పాపిని ప్రేమించిన వాడా, ఈ పాపి కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడా, మరణమును జయించి రక్షణ సిద్ధం చేసిన క్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంత పాపినైనా క్షమించే దేవుడవు, ఎంత పాపినైనా రక్షించే దేవుడు. ఈ సువార్త ప్రకటించబడింది నాయన. ఒకరిద్దరు నమ్ముకోవటానికి ఇష్టపడ్డారు, అందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. నమ్మిన వారు ఉన్నారు ప్రభువా, వారితో మాట్లాడండి. రేపటి కూడికలకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాత్రి మీ వాక్య దీవెనతో మమ్మల్ని నింపి పంపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.